నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో మంది నటులు పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది స్టార్ కామెడియన్స్ రేంజ్ కి ఎదిగారు. పాత రోజుల్లో దూరదర్శన్, నేటి తరం నటులకు యూట్యూబ్, ఓటీటీ, కామెడీ షోస్ లాంటి వేదికలు ఉపయోగపడ్డాయి. గత 10 ఏళ్లలో చూస్తే ఈటీవీ ద్వారా మల్లెమాల సంస్థ చేస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి వేణు, ధనరాజ్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సన్నీ, రాకేష్, చమ్మక్ చంద్ర ఇలా బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన నటులు ఎంతో మంది ఉన్నారు. రష్మి, అనసూయ లాంటి వారికి సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. వీళ్ళందరికంటే హైపర్ ఆది ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. తాను ఒక స్కిట్ రైటర్ గా జబర్దస్త్ కు పరిచయం అయ్యి టీంలో చోటు సంపాదించుకొని ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, టెలివిజన్ షోస్ తో బిజీగా ఉన్నాడు. ఆది తన బిజీ షెడ్యూల్ వల్ల జబర్దస్త్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆదితో పాటు రీతు చౌదరి కాంబినేషన్ జబర్దస్త్లో బాగా పేలింది. రీసెంట్ గా ఆమె ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ వదిలేయడానికి గల కారణం అడిగితే హైపర్ ఆది వల్లే వదిలేశాను అని చెప్పుకువచ్చింది. హైపర్ ఆది వెళ్లిపోయాక నేను జబర్దస్త్లో ఒంటరినయ్యాను అనే ఫీలింగ్ వచ్చింది. నాతో పాటు ఎవరూ లేరు కాబట్టి నేను కూడా బయటకు వచ్చాను అని చెప్పుకువచ్చింది. రీతు చౌదరి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మంచి ఆఫర్ తో బిజీగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.